వచ్చాడు. కాయేన వాచ మనస ఇంద్రియైర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతై స్వభావ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతు సమర్పయామి శ్రీమన్నారాయణాయ. చేతులతో చేసిన ఏ ఇంద్రియాలు 11 ఇంద్రియాలు చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు వాక్ పాణి పాద పాయి ఉపస్థ అంతరింద్రియమైన మనస్సు. ఈ 11 ఇంద్రియాలు కూడా మన ఈ 11 ఇంద్రియాలతో మనం ఏం చేసినా కూడా నేను అది భగవంతుడి పాదపద్మాలకి శ్రీమన్నారాయణుడికి సమర్పిస్తాను. చేసిన తెలిసి తెలియని తప్పులు ఏమైనా ఉంటే భగవంతుడు క్షమిస్తాడు. తెలియని తప్పులైతే బాగా క్షమిస్తాడు. తెలిసి చేసిన తప్పులైతే మనం పర్యవసానం అనుభవిస్తాడు. హిందూ ధర్మంలో పాపాలను కడుక్కునేందుకు సరుకు పెట్టి తోమేందుకు అవకాశాలు లేవు. మనం పాపం చేస్తే ఖచ్చితంగా అనుభవించవచ్చు. పాపం చేస్తే అనుభవించాలి. హిందూ ధర్మంలో పాపం చేసే ముందే ఆలోచించు. ఇది పాపం చేయకూడదని ఆలోచించు. ఇది అవినీతి చేయకూడదని ఆలోచించు. ఇది పక్కవాడి సొమ్ము ఆశపడకూడదని ఆలోచించు. ఈ అమ్మాయి పక్కింటి వాడి భార్య నేను చూడకూడదని ఆలోచించు. భావన చేసేసాక ఊహించేశాక తప్పు. హిందూ ధర్మంలో అంతకు అవకాశం లేదు. ఆ తప్పు మనం ఎలా చేసామో అలాగే మనకు తిరిగి వచ్చేసి. ఎవడో భోజనం చేస్తే మనం కంచాలు తాగేసి వాడు మనం తిట్టుకున్నాడు అనుకోండి, మనం భోజనం చేసుకుంటాం, వాడు కంచాలు తాగేస్తాడు, మనం వాడు తిట్టుకునే పరిస్థితి వస్తుంది. ఇది చాలా మందికి జీవితంలో జరుగుతుంది. బాగా చిన్న చిన్న కర్మలు మనం నిద్రలో అనుభవిస్తాం. బాగా పెద్ద పెద్ద కర్మలు మనం జాగరూకతతో ఉన్నప్పుడు పొద్దునే అనుభవిస్తాం. నిద్రలో కూడా మనం చాలా కర్మలు పెట్టుకొని కర్మఫలాలు అనుభవించేస్తాం. ఎందుకు? మనకి నిద్రలో ఎవరో రాక్షసులు వచ్చి మన పొద్దు బిసికేస్తున్నట్టు, మనకేదో భయం అయిపోతున్నట్టు, మనకేదో ఇబ్బంది అయిపోతున్నట్టు, కారణం ఉన్నంతసేపు అది కారణం మనకు తెలియదు. బయటపడ్డాక తెలిసింది కారణం. ఈ ప్రపంచమే అయిపోయాయి. మనం ఇప్పుడు మాయలో ఉన్నాం కాబట్టి మాయ అంటే నమ్మం. కానీ మనిషి మరణించాక నిజమేనే గడిపోయేటి వారు చెప్పారు, శాఖంటి వారు చెప్పారు, సామవాదం వారు చెప్పారు, అంతా మాయ అని చెప్పారు, నేను నమ్మలేదు. ఇప్పుడు తెలిసింది ఏం లాభం? నిజమని నువ్వు అనుకుని ఉండకపోతే ఒళ్ళంతా చెమటలు ఎందుకు పట్టాయి, ఒంటి ఎందుకు ఎండిపోయింది, నీళ్ళు తాగాలని ఎందుకు అనిపిస్తుంది? అది నిజంగా నీకు అనుభూతి కలిగింది. ఆ భావం కళ అంత గొప్పది. మెలుగుగా ఉన్నప్పుడు కొన్ని కర్మఫలాలు చిన్నప్పుడు మనం ఎవరో ఇబ్బంది పెట్టారు, మనకు ఆ ఇబ్బంది నుండి పెద్ద కలుగుతుంది. ఒక కోడలుగా